నా పాపాల్ని బయట పెట్టగలిగే నీ మనవరాలు ఇప్పుడు నా చేతుల్లో ఉంది. దానివల్ల ఏ రోజైనా నాకు ప్రమాదం తప్పదు. అందుకే దాన్ని కూడా లేపేస్తాను. సరేలేమ్మా, నామినేషన్ వేయడానికి టైం అవుతుంది. వెళ్ళొచ్చులే, ఉండరా, ఉండు, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. నుదుటిన బొట్టు పెట్టి ఎదురొచ్చి పంపించే అదృష్టం నాకెలాగూ లేదు. నువ్వెళ్ళి ఈ కుంకుమ నుదుటిని పెట్టి పంపించమ్మా. నమస్కారం హరికృష్ణ గారు. నమస్కారం. నమస్కారం బాబు. హరికృష్ణ గారి నాయకత్వం, 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 హరికృష్ణ గారు గారి నాయకత్వం, హరికృష్ణ గారు హరికృష్ణ గారి నాయకత్వం, హరికృష్ణ గారి నాయకత్వం, హరికృష్ణ గారు, హరికృష్ణ గారి నాయకత్వం, హరికృష్ణ గారు, హరికృష్ణ గారి నాయకత్వం, హరికృష్ణ గారు, హరికృష్ణ గారి నాయకత్వం, హరికృష్ణ గారి నాయకత్వం, హరికృష్ణ గారి నాయకత్వం, హరికృష్ణ గారు, హరికృష్ణ గారి నాయకత్వం, హరికృష్ణ గారు, హరికృష్ణ గారు, హరికృష్ణ గారి నాయకత్వం. నమస్కారం హరిగారు. నమస్తే. ఎలా ఉంది టీచర్ మా ఊరు? మా పిల్లలు మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టడం లేదుగా? అదేం లేదండి, కంప్యూటర్ అనేది వాళ్ళకి కొత్త కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ గా వింటున్నారు. చెప్పింది చెప్పినట్టు చేస్తున్నారు. అలా అయితే పర్వాలేదు. ఎక్కడికో బయలుదేరినట్టున్నారు? ఎలక్షన్స్ కదా, నామినేషన్ వేయడానికి బయలుదేరాను. ఓ గ్రేట్, నేను రావచ్చా? దాందే ఉంది, పదండి. హరికృష్ణ గారు, హరికృష్ణ గారి నాయకత్వం, హరికృష్ణ గారి నాయకత్వం, హరికృష్ణ గారి నాయకత్వం, హరికృష్ణ గారు, హరికృష్ణ గారు, హరికృష్ణ గారి నాయకత్వం, హరికృష్ణ గారి నాయకత్వం, హరికృష్ణ గారు, హరికృష్ణ గారి నాయకత్వం, హరికృష్ణ గారి నాయకత్వం, హరికృష్ణ గారి నాయకత్వం, హరికృష్ణ గారి నాయకత్వం, హరికృష్ణ గారు, హరికృష్ణ గారి నాయకత్వం, హరికృష్ణ గారు, హరికృష్ణ గారు, హరికృష్ణ గారు, హరికృష్ణ గారి నాయకత్వం, హరికృష్ణ గారి నాయకత్వం, హరికృష్ణ గారి నాయకత్వం, హరికృష్ణ గారు, హరికృష్ణ గారు, హరికృష్ణ గారు, హరికృష్ణ గారి నాయకత్వం, హరికృష్ణ గారు, హరికృష్ణ గారు, హరికృష్ణ గారు, పదండి. నమస్కారం. నమస్కారం అండి. హరికృష్ణ గారు నమస్కారం. నమస్కారం. కూర్చోండి. హరిగారు, ఈ ఊర్లో మీకు మీ మాటకి ఎదురుందా? ఏదో వెయ్యాలి కాబట్టి నామినేషన్ వేయటమే గాని, నామినేషన్ వేసినా వేయకపోయినా ఈ ఊరికి ప్రెసిడెంట్ అంటే మీరే. అలా అనుకుని నేను నామినేషన్ వేయకపోతే నాది అహంకారం అవుతుంది. ఎలక్షన్లో నిలబడే హక్కు అందరికీ ఉంటుంది. ఎవరు నిలబడినా గెలిపించే అభిమానం జనాలదే కదా. ఈ ఊరి జనం నిద్రలో అయినా మీ పేరే కలవరిస్తారు. కళ్ళు మూసుకొని మీకే ఓటేస్తారు. అయినా పద్ధతి పద్ధతే కదా. మీరింత పద్ధతిగా ఉన్నారు కాబట్టే ఊరు కూడా ఇంత పద్ధతిగా ఉందండి. వీటి మీద సంతకాలు పెట్టండి.
ఈ సంవత్సరం కూడా ఎదురు లేకుండా ఈ ఊరికి ప్రెసిడెంట్ మీరే. చిన్న మార్పు. ఎలక్షన్స్ అవ్వకుండానే హరిగారే ప్రెసిడెంట్ అని తీర్మానించేస్తే ఎలా? హౌ హౌ అని మా మనకే ఆస్కింగ్. ఈ ఊర్లో కొత్తగా ఇప్పుడు జరిగేదేముంది? ఎలక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి, ఆయన ఏకగ్రీవంగా గెలుస్తూనే ఉన్నారు. అందుకే ఈసారి హరిగారికి పోటీగా నేను నిలబడాలనుకుంటున్నాను. ఏంటి హరిగారికి పోటీ నిలబడతావా? నీ ఓటు తప్ప మరో ఓటు పడద్దు అనుకుంటున్నావా? ఏమో, నా అదృష్టం ఎలా ఉందో, జనానికి నా మీద అభిమానం ఎంతుందో ఒకసారి నిలబడితే కదా తెలిసేది. ఉండటమా ఊడిపోవటమా ఈ దెబ్బతో తేలిపోద్ది. అంటే విజయమో వీర స్వర్గమో అని అంటున్నాను మనకి. ఆయనకు ఎదురు నిలబడటం అంటే పొట్టేలు కొమ్ములు వాడు చూసుకుని కొండను ఢీకొట్టడమే. ఆయనకు ఎదురు నిలబడాలన్న ఆలోచన వచ్చిందంటే నువ్వు బాగుపడ్డానుగా. చూసారా, అది హరిగారంటే జనానికున్న అభిమానం. ఎందుకు ఎదురు నిలబడి పరువు పోగొట్టుకుంటారు? నామినేషన్ అప్పుడుండే అపోజిషను ఓటేసే టైం ఉండకపోవచ్చు కదా. ఏంటో అంత నమ్మకం? ఎలక్షన్స్ కి ఇంకా చాలా టైం ఉంది. ఒక్క రోజులో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. అలాంటిది ఓటు వేసే టైంకి ఎన్నో మార్పులు జరగచ్చు. ఇన్నేళ్లుగా రాని మార్పు ఇప్పుడు కొత్తగా ఏం జరుగుద్ది? గొప్ప గొప్ప మార్పులన్నీ ఊహించని విధంగానే జరుగుతాయి సింహం. ఈసారి ప్రెసిడెంట్ మా మనకేనని డైరెక్ట్ గా చెప్పగానే చెప్తుంది. పగటి కలలు ఫలించావు. ఫలిస్తాయో లేదో రిజల్ట్స్ చెప్తాయి కదా. నా మాట విని పక్కకు తప్పుకోండి. ఆయనకు ఎదురు నిలబడి ఉన్న పరువు ఎందుకు పోగొట్టుకుంటారు? నిలబడనిస్తే కదా ఎవరి పరువు పోతుందో తెలిసేది. చింతామణి గారు పోటీ చేస్తానంటుంటే వద్దనడానికి మీరెవరండి? పోటీ చేయనివ్వండి. వీళ్ళ గురించి తెలుసుకోడా ఎలక్షన్స్ లో నిలబడినిస్తావా? ఏం తెలుసు మా గురించి? ఊరు ముందు కొరడా దెబ్బలు తిన్న ఒక్క సంఘటన చాలదా మీ కుటుంబం గురించి తెలియడానికి? ఇప్పుడు ఐశ్వర్యకాయ గుర్తు పోటీ చేస్తాం మా మనకై, నేను కాదు. చూడండి, పోటీ చేసే హక్కు ఈ ఊర్లో అందరికీ ఉంది. ఎవరు గెలిచినా ఊరిని అభివృద్ధి చేసే విషయంలో పోటీ పడాలి. అదే నేను కోరుకునేది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. నువ్వు కూర్చో మనకై. ఇదిగా తీసుకోండి. ఏక ప్రెసిడెంట్ మా మనకయ్య, మీరు రాసి పెట్టేసుకోండి. రిజల్ట్స్ వచ్చిన రోజు వాళ్ళకే అర్థం అవుద్దులేరా. అక్క కరెక్ట్. సంతకం పెట్టండి మేడం. పిడకాయ. వయసు మీద పడిన పౌరుషం తగ్గలేదు. పర్వాలేదు, తరిమి తరిమి కస్తూర్ని బాగానే కొట్టావు. కొంచెం ఆలస్యంగా రావాల్సిందిరా. దాని శవాన్ని తీసుకెళ్లేవాడివి. కస్తూరి శవం అయితే నీకు ఆదాయం, నాకు నష్టం. మా లెక్కలు మాకున్నాయి. దాని చావును నువ్వు ఇప్పటి కాపగలవు, కానీ దాని చావు నా కొడుకు చేతిలో, నా అల్లుడి చేతిలో తప్పదు. ఆ ఛాన్స్ లేదు. ఈలోపే కస్తూరి చావు కోరుకునే వాళ్ళందరూ చస్తారు, నీతో సహా. చూసావా, ఫోన్ కూడా రింగ్ అయింది. చెప్పు కస్తూరి. ఈరోజు పాప మ్యాటర్ క్లోజ్ అయిపోవాలి. నీదే ఆలస్యం. దాన్ని ఎలాగైనా స్కూల్కని చెప్పి నేను తీసుకొస్తాను. దానిలో నువ్వు సిద్ధంగా ఉండు. అలాగే. దారిలో నీకు అప్పగించేస్తాను. దాని సంగతి నువ్వు ఫినిష్ చేయి. స్కూలుకి నువ్వు తీసుకెళ్లిన గౌరీ ఏమైందని నిన్ను కార్నర్ చేస్తే?
మన తప్పులు మోయడానికి ఉందిగా శిరీష. స్కూల్కి వెళ్ళిన పాపని ఆ శిరీషే తీసుకెళ్లి అన్యాయంగా చంపేసిందని 4 కన్నీళ్లు కారిస్తే మ్యాటరు దాని మీదకి డైవర్ట్ అయిపోతుంది. దానికి చావు కన్ఫర్మ్ అయిపోతుంది. అంత పక్కా ప్లాన్తో ఉన్నప్పుడు ప్రాబ్లం ఏముంది? తీసుకొచ్చేసాయి. స్కూల్ కని ఒక పావు గంటలో బయలుదేరిపోతాం. నువ్వు త్వరగా వచ్చేసేయ్. ఇలాంటి విషయంలో మనది అస్సలు ఆలస్యం ఉండదు. ఏంటలా చూస్తున్నావు? నీ మనవరాల గురించే మాట్లాడుకున్నాం. ఈ రోజుతో నీ మనవరాలు చాప్టర్ క్లోజ్. రేయ్, ఏం చేస్తున్నారా దాన్ని? చంపేస్తున్నా. ఇంకాసేపట్లో నీ మనవరాలు స్కూల్కి బయలుదేరుతుంది. అది కస్తూరితో. దారిలో కస్తూరి దాన్ని నాకు అప్పగిస్తుంది. అంతే. ఆ తర్వాత అది ఎవ్వరికీ కనిపించదు. రే, పసిబిడ్డరా అది. దాన్నేం చేయొద్దు. సమస్య అంతా దాంతోనే కదా. అది బతికితే ఎలా? రే, నా మనవరాలికి ఏం జరిగినా మీలో ఒక్కరిని బ్రతకనివ్వను. ముందు నువ్వు బతికేది చూడు. వస్తాను. బాయ్. రే రే, ఆగరా. పసిపిల్లరా, దాన్నేం చేయకండి. రే, ఆగు. రే, అయ్యో, నువ్వెందుకు సంజయ్? పాపకి నేను డ్రెస్ వేస్తాను కదా. స్కూల్కి టైం అవుతుంది కదా. పాప కోసం క్యారేజ్ రెడీ చేసి వస్తున్నాను. ఈ రోజు గౌరీని నేనే స్కూల్కి తీసుకెళ్తాను. స్కూల్కి టైం అవుతుంది కదా, నేను తీసుకెళ్తానులే. అదేంటండి, నా కూతురు నేను స్కూల్కి తీసుకెళ్ళొద్దా? నేను డాడీతోనే వెళ్తాను. అలా అంటే ఎలా బంగారం? డాడీ ఆఫీస్కి వెళ్ళాలి కదా. నేను నీతో రాను. తప్పమ్మా, అలా అనకూడదు. మమ్మీ తీసుకెళ్తానంటుంది కదా, వెళ్ళమ్మా. ఇది మా మమ్మీ కాదు, శిరీషమ్మి మా మమ్మీ. గౌరీ, నీకు మమ్మీ అంటే కస్తూరే, శిరీష కాదు. అల్లరి చేయకుండా మమ్మీతో వెళ్ళు. వస్తాను కస్తూరి. ఏంటి, శిరీష మమ్మీనా నీకు మమ్మీనా? నీ శిరీష మమ్మీని చూసావుగా. కామ్గా బ్యాగ్ తీసుకుని స్కూల్కి పద, లేదంటే మీ మమ్మీ పైకి పోతుంది. ఈరోజు నీకు స్పెషల్ క్లాస్ ఉంది. ఆ క్లాసుకి ముందు నిన్ను పంపించి ఆ తర్వాత మీ శిరీష మమ్మీని కూడా పంపిస్తాను. పద, బ్యాగ్ తీసుకొని రా. రోజులు గడిచే కొద్దీ ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయమేస్తుంది అత్తయ్య. మనం ఇక్కడ భయపడటమే కాని అక్కడ అది దర్జాగా ఉంది కదమ్మా. దాని గురించి కాదత్తయ్య నేను ఆలోచించేది. పాప అలా ఎందుకు చెప్పిందో తెలుసుకోవాలి. ఏ పరిస్థితిలో అలా చెప్పిందో తెలిస్తే కాని మనం ఏం చేయలేమత్తయ్యా. తెలియాలంటే ఎవరు చెప్తారమ్మా? అది మనకి తెలియనిస్తుందా? అది తెలియనివ్వకపోవచ్చు, పాపనడిగితే తెలుస్తుందిగా. కానీ ఎలా? ఒకసారి ప్రయత్నించి చూస్తాను. ఈ రోజుకి రా, రేపటి నుంచి రావాల్సిన అవసరమే ఉండదు. అయ్యి, డాడీ ఫోన్ రింగ్ అవుతుంది. హలో గౌరీ. హలో, ఎవరు? నేను. నువ్వా? నువ్విక్కడే కూర్చో.
నేను వస్తానమ్మా. ఏయ్ హలో, ఏంటి మనిషివి మాయవై ఫోన్లు మొదలు పెట్టావు? రఘు అంకుల్ని చంపింది నేనే అని పాప చెప్పిందంట కదా, అలా ఎందుకు చెప్పిందో తనని అడుగుతాను. ఒకసారి ఫోన్ తనకివ్వు. అలా ఎలా ఇస్తాను చెప్పు? అది చెప్పాల్సింది చెప్పింది. దాన్ని నువ్వు అడిగినా అదే చెప్తుంది. ఏయ్, ఏం చేసావే గౌరీని? ఎందుకలా చెప్పింది? అందులో అబద్ధమేముంది? తను చూసిందే చెప్పింది. ఏయ్, నీ వేషాలు వాళ్ళ దగ్గర వెయ్యి, నా దగ్గర కాదు. ఏయ్, ఏం చేయగలవే నువ్వు? ఏమి చేయలేవు. చెయ్యాలి అని ఆ ఊరు దాటి నువ్వొస్తే నీ ప్రాణాలు తీయటానికి జీకే సంజయ్ కాచుకునున్నారు. రా వచ్చి సరదాగా చనిపోదు గాని. ఏయ్, నేను కాదే, నువ్వే చస్తావు. కలలు కను. ఈ లోపు ఇక్కడ ఇది చేస్తుంది. దాన్ని చావు చూడాలనొస్తే నువ్వు చేస్తావు. ఏయ్, పాపకేమన్నా జరిగిందా? జరుగుతుందే. అది ఉంటే నాకెప్పటికైనా ప్రమాదమే. అసలు నువ్వేం చేస్తున్నావు? పాపనేం చేయబోతున్నావు? చెప్పేస్తారు మరి. కస్తూరి, పాపకేమన్నా జరిగిందా? నిన్ను ప్రాణాలతో నేను వదలను. నీ ప్రాణాలకే గ్యారంటీ లేదంటుంటే నా ప్రాణాలు తీసేస్తావా? నువ్వలా రెచ్చగొడుతుంటే నాకింకా రెచ్చిపోవాలనిపిస్తుంది. సరే, సవాల్ చేస్తున్నావు కాబట్టి చెప్తున్నాను. గౌరీ ఈరోజు నా చేతుల్లో వచ్చేస్తుంది. జోక్ కాదు, ప్లాన్ చేయడం ఆల్రెడీ అయిపోయింది. లేపేయడమే బ్యాలెన్స్. ఏయ్, నిన్ను ఛాలెంజ్ చేసి మరీ చెప్తున్నాను కదా, చంపేయబోతున్నాను. వస్తావా? దాన్ని కాపాడిస్తావా? రా రా. దాంతో పాటు జీకే సంజయ్ చేతుల్లో నువ్వు కూడా చద్దుగాని. హలో హలో కస్తూరి, ఏంటమ్మా, ఏమైంది? అది ఈ రోజు గౌరిని చంపబోతున్నారు. వచ్చి కాపాడుకొని సవాల్ చేస్తుంది అత్తయ్య. ఏయ్, పద స్కూల్కి. అయ్యో, ఆ రాక్షసు అందంటే అది అన్నంత పని చేస్తుంది. ఇప్పుడు గౌరిని కాపాడుకునేది ఎలా అమ్మా? సంజయ్ వాళ్ళకి చెప్దామంటే వాళ్ళు నమ్మరు. ఆ పసిదాన్ని కాపాడుకునేది ఎలా అమ్మా? హలో హలో, ఎవరు? నేనే శిరీష్ అని. ఏయ్, నువ్వా? ఎంత ధైర్యమే నీకు నాకు ఫోన్ చేయడానికి? నిజాలు తెలిసిపోయాక ఇంకా భయపడాల్సిన అవసరం ఏముంది? ఏంటి, నీ కూతురు కళ్ళు తెరిచిందంటగా? నా గురించి నిజాలన్నీ చెప్పేసిందంటగా? చెప్పిందే, నువ్వు చేసిన దారుణాలన్నీ చెప్పింది. అందుకే ఎక్కడ దొరుకుతావా అని ఎదురు చూస్తున్నాను. నా కంటికి కనిపించిన రోజు నీకు చావు తప్పదు. ఓహో, అది కళ్ళు తెరవదు అనుకుంటే తెరిచింది చాలక నా గురించి నిజాలన్నీ చెప్పేసిందా? అది చెప్పేదేంటి? నేను చెప్తున్నాను విను.
దాన్ని నాతో తీసుకెళ్లాలని ఆశపడ్డాను. మీరెవరూ ఒప్పుకోలేదు. అందుకే దాన్ని శాశ్వతంగా మీకు దూరం చేయాలని చేసింది నేనే. దాన్ని కిడ్నాప్ చేసింది, హాస్పిటల్లో చంపాలని చూసింది, అందుకు అడ్డంగా వచ్చిన రఘు అంకుల్ని చంపింది కూడా నేనే. నిన్ను ఏమీ చేయలేరు. మీరు ఈ ఊరు రాలేరు, వచ్చినా ఏమీ చేయలేరు. నా గురించి ఇన్ని నిజాలు తెలిసినా దాన్ని మాత్రం నేను వదలను. అది బ్రతికితే నాకెప్పటికైనా ప్రమాదమే. అందుకే ఈరోజు నీ కూతుర్ని లేపేయడానికి ప్లాన్ చేశాను. ఎంత ధైర్యమే నీకు? ఇలాంటి పనులు చేయాలంటే ఆ మాత్రం డేర్ లేకపోతే ఎలా? నా కూతుర్ని నువ్వేం చేయలేవే. అవునా? అంత భారీ డైలాగులు వద్దు సంజయ్. ఆల్రెడీ ప్లాన్ చేసేశాను. ఆ కస్తూరి నీ కూతుర్ని తీసుకుని స్కూల్కి బయలుదేరిందిగా, చివరిసారి చూసుకున్నావా? ఇదే దానికి ఆఖరి రోజు. వెళ్లే దారిలోనే దాని చావు నా మనుషులతో ఫిక్స్ చేశా. వెళ్ళిన నీ కూతురు తిరిగి రాదు సంజయ్. నా మంచితనం ముసుగుని లాగేసిన నీ కూతురు బతకదు. ఏంటమ్మా అలా చెప్పావు? నువ్వా దారుణాలని చేయటం ఏంటమ్మా? గౌరిని కాపాడుకోవడానికి నాకు అంతకన్నా దారి కనిపించలేదత్తయ్యా. ఎలాగో వాళ్ళ దృష్టిలో చెడ్డదాన్నేగా. ఇప్పుడు మనకి కావలసింది పాపని కాపాడుకోవడం. సంజయ్ కాపాడుకుంటాడు చూడండి.